అమ్మవారు అడిగిందంట, మీరు దేవుడు కదండి, మీరు ధ్యానం చేయడం ఏంటి అని. నాకంటే దేవుడున్నాడన్నాడంట శివయ్య. ఎవరా దేవుడు అని పార్వతీదేవి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాక్షాత్తు దేవుడైనటువంటి శివుడే మానవుడైన రాముడిని స్మరిస్తూ, ఓ పార్వతీదేవి, నా మనసు ఎప్పుడు రామ రామ అని ఆనందంగా తలుచుకుంటూ ఉంటుంది అన్నాడంట. అయ్యో, ఆయన మానవుడు కదా అని పార్వతీదేవి అంటే, ఆయన మానవుడైతే నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని అన్నాడంట శివయ్య. మానవత్వం, త్యాగం, సత్ప్రవర్తన, వీటికి అంత ప్రాధాన్యతనిస్తుంది మన ధర్మం. ఒక్క రాత్రి గడిస్తే పట్టాభిషేకం అని తెలిసి కూడా ధర్మం కోసం వనవాసానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు. రోజు దేవుడి గుడికెళ్లి మొక్కి ప్రదక్షిణలు చేసి ఆరతి తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇంట్లో దేవుడి రూపంలో ఉన్న కన్న తల్లిదండ్రులను మాత్రం బాధ పెడుతూ ఒక ముద్ద